Hi one and all, welcome to my way to DSC. This is your ASN. సో మనం ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఒక పరీక్షలో ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినర్ కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవి అనే విషయాలపై ఫోకస్ చేస్తారు కాబట్టి అందులో నుంచి ఖచ్చితంగా బిట్లు రావచ్చు అనే అంశాలు కొన్ని ఉంటాయి. అందులో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు ఉన్నాయి చూడండి. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంటెలిజెన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, ఇలాగ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూడండి. సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకొని వెళ్తే మనం మన పాకెట్లో ఒక మార్క్ ఉంచుకున్న వాళ్ళం అవుతాము. సో ఆ ఆస్పెక్ట్లోనే నేను ఆలోచించి మనకి నిరంతరం అడుగుతూ ఉన్న క్వశ్చన్స్ అయినా ఐక్యూ పైన క్వశ్చన్స్ చేయడానికి, ఐక్యూ పైన ఒక 5-6 మోడల్స్ మనకు వస్తున్నాయి కదా, ఆ మోడల్స్ని మీతో చర్చించడానికి నేను ముందుకు వచ్చాను ఈరోజు. సో ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కదా. ఇలాంటి క్వశ్చన్సే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా అడుగున్నాడు డిఎస్సిలో, టెట్లలో. మనం ఏం చేస్తున్నామంటే మనం చేస్తున్న ప్రీవియస్ ఇయర్ 1000 క్వశ్చన్స్లో భాగంగా ప్రతి పేపర్లో అడిగిన ఎలాంటి క్వశ్చన్స్ అనే వాటిని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటితో పాటు వాటి వెనక ముందున్న కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు దాదాపుగా ఈ 1000 క్వశ్చన్స్ని 4 ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెరీ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఒక విషయం ఏంటంటే చాలామంది మన యాప్లో లాగిన్ అయ్యి ఈ వీడియోస్ చూడడం జరుగుతుంది. ఆ చూసిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది సార్ మాకు మ్యాథ్స్ ఫోబియా ఉంది, మ్యాథ్స్ అంటే ఇబ్బంది పడుతున్నాం, మ్యాథ్స్కు సంబంధించిన క్లాసులు ఏమైనా ప్రొవైడ్ చేయగలరా అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అది కూడా జెన్యూన్ కన్సర్నే కాబట్టి దాన్ని మేము పరిగణలోకి తీసుకొని మ్యాథ్స్ మొన్న అక్టోబర్లో జరిగినాయి కదా, అక్టోబర్లో కొన్ని క్వశ్చన్స్ కొంచెం టఫ్గా కూడా ఇవ్వడం జరిగింది. అంటే టెట్ స్థాయికి టఫ్గా ఇవ్వడం జరిగింది. అన్ని 10th క్లాస్ వరకు ఉన్న క్వశ్చన్స్ అయినప్పటికీ టెట్ స్థాయిని మించి కొంచెంగా అడగడం వల్ల ఈ అక్టోబర్లో 2024లో జరిగిన 13 పేపర్స్లో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కొన్ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అనేవి మన యాప్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి కాంప్లిమెంటరీగా అందులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ మ్యాథ్స్ క్వశ్చన్ కూడా చూసుకొని మీ ప్రిపరేషన్లో మ్యాథ్స్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఈ వీలైనంత తొందరగా ఆ కోర్సెస్ అనేవి చూసుకొని ఆ యాప్లో ఉన్న ఆ మ్యాథ్స్కి సంబంధించినవి కూడా చూసుకొని, ఎలాగో సైకాలజీ అండ్ మెథడ్స్ అనేవి నేను పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. ఈ తక్కువ టైంలో బెస్ట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్తో సహా చూసి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి ఈ క్వశ్చన్స్ని కానీ మీరు చూడడం జరిగితే మరలా రాబోతున్న డిఎస్సికి మీరు ప్రిపేర్ అయ్యే డైరెక్షన్ కూడా మారుతుంది. అంటే ఏ విధంగా క్వశ్చన్స్ని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా సబ్జెక్ట్ని అప్రోచ్ అవ్వాలి అనే విషయంలో మీకు మంచి అవగాహన వచ్చి మీరు చదివే విధానంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి ఒక గొప్ప ప్రవర్తన మార్పు మీలో చోటు చేసుకుంటుంది కాబట్టి ఇది మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఐక్యూ. చాలామంది పరీక్షల్లో బాగా ఏదైనా సాధించినా లేదైనా ఏమైనా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో దేన్నైనా సాధించినా అందరూ ఏమంటుంటారు, ఐక్యూ, ఈ పర్సన్కి ఐక్యూ ఎక్కువ అనే మాటలు మనం ఎప్పుడు వింటూ ఉంటాం. దీనికి మీనింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, COTIENT. అదే తెలుగులో వరకైతే ప్రజ్ఞాలబ్ధి. ఐక్యూ అనేది హ్యూమన్ బీయింగ్ తాలూకా డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకనేసి అంటే చాలా తక్కువ ఐక్యూ, <20 or <25. కొన్ని బుక్స్ ప్రకారం 20 అని ఇవ్వడం జరిగింది, మరికొన్ని బుక్స్ ప్రకారం 25 ఇవ్వడం జరిగింది. 25 కంటే తక్కువ ఉండే వాళ్ళను ఫూల్స్గా చూస్తారండి. ఫూల్స్ అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అండ్ దే ఆర్ అనేబుల్ టు డూ దేర్ వర్క్స్ ఈవెన్. అంటే వాళ్ళ సొంత పనులు కూడా వాళ్ళని చేసుకోలేక వాళ్ళని సంరక్షణ స్థాయి బుద్ధిమంతులు అంటారు. సంరక్షణ స్థాయి అంటే వాళ్ళకి వాళ్ళ పనులు చేయడానికి కూడా వాళ్ళు ఒకరి సంరక్షణలో ఉండాలి. అలా సంరక్షణలో ఉండాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు సంరక్షణ స్థాయి బుద్ధిమంతులు అని అంటారు. సో ఈ ఐక్యూ తక్కువ ఉండడం కేవలం ఒకరిని సంరక్షణలోనికి తోసేస్తుంది.
సో అంత ఇంపార్టెంట్ ఐక్యూ అనేది ఉండడం అనేది అంత ఇంపార్టెంట్. సో ఐక్యూలో టెర్మన్ అండ్ మెరిల్ అనే వాళ్ళు చెప్పినట్లుగా చాలా ఎక్కువ మంది సాధారణ ప్రజ్ఞాలబ్ధితోనే ఉంటారు. గంట షేప్లో ఉంటుంది కదా, బెల్ షేప్, గంట షేప్ అని చాలామంది చెప్తుంటారు. బెల్ షేప్, ఈ బెల్ షేప్లో చూడండి, ఇది ఎప్పటికీ కూడా ఈ కిందన ఈ స్పర్శ అంటే ఈ కిందన ఉండే లైన్ని టచ్ చేయదు, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదు. ఎందుకు ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదు అంటే ఎప్పటికీ కూడా ఎవరి ప్రజ్ఞ కూడా జీరోగా ఉండదు. అందరి ఐక్యూ, ప్రతి ఒక్కరి ఐక్యూ కూడా మోర్ దెన్ 0, ఖచ్చితంగా 0 కంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు టచ్ చేయదు. బట్ చూడండి, ఇందులో సాధారణంగా ఈ డిస్ట్రిబ్యూషన్లో చాలా ఎక్కువ మంది ఇది నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అంటారు, అంటే సాధారణ సంభావ్యత వక్రరేఖ అని తెలుగులో అంటారు. అంటే ఇందులో ఉండే వాళ్ళే ఆల్మోస్ట్ 68 to 69% పీపుల్ సాధారణ ప్రజ్ఞాలబ్ధి. అంటే ఏంటి, 90 నుంచి 110 ఈ లోపు ప్రజ్ఞతోనే ఉంటారు. ఎందుకంటే సాధారణంగా మనుషుల్లో 99% మందికి కూడా ఈ ప్రజ్ఞ ఉంటుంది. ఎక్కువ మందికి అంటే ఇటువైపు ఒక 10 ఇటువైపు 10 ఆ బౌండరీలో మాత్రమే ఉంటారనమాట. ఎక్కువ మంది అంటే ఖచ్చితంగా 68 నుంచి 70% మంది ఇందులోనే ఉంటారు. వీళ్ళు కూడా ఈ బౌండరీస్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 140 దాటిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండరండి. 140 అంటే ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతిభావంతులు అంటారు కదా, ఆ ప్రతిభావంతులు గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటారు కదా, గిఫ్టెడ్ చిల్డ్రన్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా ఎక్కువ మంది ఇలా ఉంటారు. మనకు తారసపడిన వాళ్ళు చాలా మంది 99% ఇలా ఉంటారు. కానీ సాధారణ సంభావిత వక్రరేఖలో నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్లో దీని ప్రకారం అరౌండ్ 68 to 70% పీపుల్ అనేవాళ్ళు ఈ 90 to 110 మధ్యలోనే అంటే సాధారణ ప్రజ్ఞావంతులుగానే ఉంటారు. సో ఇంతకీ ప్రజ్ఞావంతులు ఇన్ని పదాలు వాడుతున్నారు కదా, అసలు ఇది ఏంటి అనేసి అంటే మనం ఒకసారి చూద్దాం. దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఫార్ములా అంటే ఏంటంటే మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100 ఈక్వల్ టు ఐక్యూ. దీన్నే ప్రజ్ఞాలబ్ధి అంటారు. తెలుగులో అయితే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 ఈక్వల్ టు ప్రజ్ఞాలబ్ధి. దీన్ని ఐక్యూ అనే రాయాలి. సో ఈ ఐక్యూ అనేది ఒక నెంబర్ రూపంలో వస్తుందండి, ఒక అంకె రూపంలో వస్తుంది, సంఖ్య రూపంలో వస్తుంది మనకి. సో ఈ సంఖ్య రూపంలో వచ్చి ఈ ప్రజ్ఞాలబ్ధి ఉందో చూసారు, దీనికి ఫార్ములా ఇది. మనకి ఇంతకుముందు అడిగింది మెంటల్ ఏజ్ అనే భావన మొదటిసారిగా చెప్పింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే, ఫ్రెంచ్ సైంటిస్ట్ అనేవాళ్ళు బినే చెప్పారు. మరి ప్రజ్ఞాలబ్ధి అనే భావన మొట్టమొదటిగా ప్రతిపాదించింది ఎవరు అంటే విలియం స్టెర్న్ అనే వ్యక్తి ప్రతిపాదించారు. ఈ 2 క్వశ్చన్లు అడుగున్నారు. సో ఓవరాల్గా ఫార్ములా అయితే మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్. ఈ మెంటల్ ఏజ్ని ఏమంటారంటే మానసిక వయస్సు అని తెలుగులో, క్రోనాలజికల్ ఏజ్ అంటే శారీరక వయస్సు. శారీరక వయస్సు అంటే ఏంటంటే మన ఒరిజినల్ ఏజ్ అండి. ఒరిజినల్ ఏజ్ అంటే ఇప్పుడు మనకి నీ ఏజ్ ఎంత అని అడిగితే మనం చెప్తాం కదా, ఆ ఒరిజినల్ ఏజ్నే శారీరక వయస్సు అంటారు. అంటే ఈ శరీరం పుట్టినప్పటి నుంచి ఈ శరీరంకి ఉన్న వయసు ఎంత అనేది శారీరక వయస్సు. మానసిక వయస్సు అంటే కొందరు చూడండి అంటారు, ప్రతిదానికి గొడవడుతావు ఏంటి, చిన్నపిల్లల్లా బిహేవ్ చేయకరా అంటారు. విన్నారా ఈ మాటలు ఎప్పుడైనా? సో ఈ చిన్నపిల్లల్లా బిహేవ్ చేయకు, మరీ పెద్దవాళ్ళ బిహేవ్ చేయకు, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా. అంటే వాళ్ళు ఏజ్కి తగినట్లుగా కాకుండా దానికి తక్కువగానో దానికి పైనో ఇలాంటి బిహేవియర్స్ కూడా మనం చూస్తుంటాం. అదే ఈ మానసిక వయస్సు. వాళ్ళ ఏజ్కు తగ్గినట్టుగా బిహేవ్ చేస్తే శారీరక వయస్సు మానసిక వయస్సు సమానంగానే ఉంటాయి. అలా కాకుండా ఏజ్కి తగ్గించి చిన్నపిల్లల్లా బిహేవ్ చేశారనుకోండి, అది మానసిక వయస్సు చిన్నపిల్లల్లా బిహేవ్ చేసినట్టు. మానసిక వయస్సు ఎక్కువ ఇంకా తెలివైన వాళ్ళకి ప్రవర్తించారనుకోండి, మానసిక వయస్సు ఎక్కువగా ఉన్నట్టు. అర్థమైందా? సో ఇది మానసిక వయస్సు అనేది మనం ఇచ్చుకునే కాన్సెప్ట్. శారీరక వయస్సు అనేది మన శరీరానికి ఉంటుంది. మానసిక వయస్సు అనేది దాన్ని మనం కాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఇంతకీ ఈ మానసిక వయస్సుని మెంటల్ ఏజ్ని ఎలా కాలిక్యులేట్ చేయడం? ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అనే ఒక భావన కూడా ఉంటుంది. ఈ భావనలు ఏంటనేది ఒక్కసారి మనం దీనిపైన ఇచ్చే మోడల్స్ అనేది చూసుకుంటే, రాజు యొక్క శారీరక వయస్సు 10 సంవత్సరాలు, అతని మానసిక వయస్సు 15 సంవత్సరాలు, అయినా ప్రజ్ఞాలబ్ధి ఎంత? ప్రజ్ఞాలబ్ధి అడిగారు. మనకు కావాల్సింది ఏంటి? ప్రజ్ఞాలబ్ధి. దాన్ని ఐక్యూ అంటాం. ఐక్యూకి ఫార్ములా ఏంటి? మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100. అంటే మెంటల్ ఏజ్ అంటే మానసిక వయస్సు బై క్రోనాలజికల్ ఏజ్ అంటే శారీరక వయస్సు ఇంటూ 100. ఓకేనా? మానసిక వయస్సు ఎంత అన్నారు చూడండి. అతని మానసిక వయస్సు 15 సంవత్సరాలు. సో మానసిక వయస్సులో ఫస్ట్గా 15 రాద్దాం. శారీరక వయస్సు ఎంత అన్నారు? శారీరక వయస్సు 10 సంవత్సరాలు. సో 15 రాద్దాం. సో ఇంటూ 100 ఈక్వల్ టు, దీన్ని క్రాస్ చేసినట్లయితే 10 1 జా 10 10 జా 15 into 10 150 ఆన్సర్ వచ్చింది. సో ఇతను ప్రతిభావంతుడు.
150, ఇతని ఐక్యూ అనేది 150గా ఉంది. సో ఇది ఒక మోడలర్ సమ్ అండి. మనకి ఇచ్చే మోడల్ ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ముందు మనకి శారీరక వయస్సు ఇచ్చేస్తారు, మానసిక వయస్సు ఇచ్చేస్తారు. శారీరక వయస్సు అని మెన్షన్ చేయకపోయినా రాజు వయస్సు అని మెన్షన్ చేసినా సరే దాన్ని మనం శారీరక వయస్సుగా తీసుకోవచ్చు. మానసిక వయస్సు వాళ్ళు ఇస్తే డైరెక్ట్గా ఇలా ఇప్పుడు చేసిన సమ్లో అలా యూజ్ చేసుకుంటాం. ఇవ్వకపోతే ఎలా చేయాలని నెక్స్ట్ సమ్లో చూద్దాం. చూడండి, ఇంతే. మన ప్రజ్ఞాలబ్ధిని లెక్కించడంలో ఉన్న నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే ఐక్యూలో నెక్స్ట్ మోడల్ రాజు యొక్క వయస్సు 10 ఏళ్ళ 5 నెలలు. వయస్సు అంటే ఏ విధంగా తీసుకోమన్నాను? శారీరక వయస్సుగా తీసుకోవాలి, అంటే క్రోనలాజికల్ ఏజ్. ఓకేనా? అతని మానసిక వయస్సు అంటే మెంటల్ ఏజ్ ఎంత? 12 ఏళ్ళ 6 నెలలు, అంటే 12 సంవత్సరాలు 6 నెలలు. ప్రజ్ఞాలబ్ధి ఎంత? ముందు ఒక్కొక్కటిగా రాసుకుందాం. ఇచ్చిన డేటాలో శారీరక వయస్సు ఈక్వల్ టు 10 years 5 months. మానసిక వయస్సు ఈక్వల్ టు 12 years 6 months. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో కొన్ని చూడండి ఇయర్స్లో ఉన్నాయి, కొన్ని మంత్స్లో ఉన్నాయి. ఇయర్స్లో ఉన్నాయి, మంత్స్లో ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా మీరు ఫిజికల్ సైన్స్లో నేర్చుకుని ఉంటారు. ఇక్కడ చూడండి 10th క్లాస్ లోపే మనకి ఈ అంశం వస్తుంది. 10 సెంటీమీటర్స్ అనేది 1 మీటర్లో ఎంత భాగం అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. మనకి టెట్లో క్వశ్చన్ అడిగారు 10 సెంటీమీటర్స్ అనేది 1 మీటర్లో ఎంత భాగం అని అడిగారు అనుకోండి. దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం? 10 సెంటీమీటర్స్ 1 మీటర్లో అడిగారు కాబట్టి డినామినేటర్లో అంటే హారంలో 1 మీటర్ ఇంటూ 100 వేసి పర్సంటేజ్లో చెప్పాలనుకున్నాం అనుకోండి. ఏం చేస్తాం? 1 1 జా 100 జా చేసి 10 into 100 ఈక్వల్ టు 1000%. ఇంతేనా? ఇలానే చెప్తామా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఏ విధంగా తప్పు ఉంది? పైన అంటే మొత్తం భాగాన్ని కిందన వేయాలి, డినామినేటర్లో అదే వేసాము. దేన్నైతే కనుక్కోమంటున్నారో దాన్ని పైన వేయాలి న్యూమరేటర్లో, అది కరెక్ట్గానే చేసాం. ఇంటూ 100 చేయాలన్నీ చేసాం. మరి పర్సంటేజ్ ఎప్పుడు 100 కంటే ఎక్కువ ఉండదు. మరి 1000 ఎలా వచ్చింది మనకి? సో ఇక్కడ జరిగిన తప్పు ఏంటి అంటే, జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ జరిగిన తప్పు ఏంటి అంటే యూనిట్స్ అనేవి ఒకే రూపంలో లేవు. అంటే ప్రమాణాలు, ఈ ప్రమాణాలు ఒక రూపంలో లేవు. ప్రమాణాలు ఒక రూపంలో లేకుండా మనం సమ్స్ చేయకూడదు. అర్థమైందా? ఇక్కడ ఏం చేయాలో తెలుసా? రెండింటిని ఒకే ప్రమాణంలోనికి మార్చుకోవాలి. అంటే ఇక్కడ చూడండి మీటర్స్లో ఉంది కదా, ఈ మీటర్స్లో ఉన్నదాన్ని కూడా సెంటీమీటర్స్లోకి మార్చండి. ఇది సెంటీమీటర్స్ అని రాయాలి. అప్పుడు మీటర్ని ఎన్ని సెంటీమీటర్స్ అని రాయాలి? 100 సెంటీమీటర్స్ అని రాయాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 10 1 జా 10 10 జా 10 1 జా 10 10 జా టోటల్గా 10% వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత వస్తుంది? అప్పుడు 10% అని ఆన్సర్ వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. లేదు అన్ని మీటర్స్లోనే చేయాలనుకోండి, పైన 10 సెంటీమీటర్స్ ఎలా రాయొచ్చు? 0.1 మీటర్ బై 1 మీటర్ ఇంటూ 100 ఇలా చేశారనుకోండి. అప్పుడేమవుతుంది? 0.1 జా ఇది 10 జా వస్తుంది. 10 into 10 ఈక్వల్ టు 10%. ఇలా అయినా కూడా సేమ్ పర్సెంట్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది? యూనిట్స్ అనేవి ఇక్కడ రెండు కూడా సెంటీమీటర్స్లోనే ఇవ్వడం జరిగింది, ఇక్కడ రెండు కూడా మీటర్స్లోనే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా మనం సమ్ చేసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అంటే లవంలో హారంలో కూడా ఒకే రకమైన యూనిట్స్ ఉండాలి. అంటే మనం సమ్లో రాసిన ప్రతి పదంలో కూడా ఒకే యూనిట్స్ ఉండేలా చూసుకోవాలి. దానితో పాటుగా ఒకే యూనిట్స్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటో తెలుసా? ఒకే యూనిట్ స్టాండర్డ్స్, ఎస్ఐ ప్రమాణాలు వాడుతున్నారా, సిజిఎస్ ప్రమాణాలు వాడుతున్నారా? అలాగా ఇప్పుడు చూడండి, ఒక దగ్గర మీటర్ రాసి ఇంకో దగ్గర మనం లేదా ఒక దగ్గర మినిట్స్ అని రాసి ఇంకో దగ్గర సెకండ్స్ అని రాసామనుకోండి, సమ్ పోతుంది. అలా రాయకూడదు. అయితే ఎస్ఐ ప్రమాణాలనైనా లేదా సిజిఎస్ ప్రమాణాలనైనా వాడాలి. ప్రతి ఇష్యూలో కూడా ఆ విధంగానే ప్రమాణాలను వాడాలి. అప్పుడే మనకి రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు వైపులు కూడా ఒకే రకమైన ప్రమాణాలను కూడా వాడాలి. సో ఆ పద్ధతిలో ఇప్పుడు చేయాలనుకుంటే మనం అన్ని సంవత్సరాల్లోకైనా ఇయర్స్లోకైనా కన్వర్ట్ చేసుకోవాలి, లేదా అన్ని మంత్స్లోకైనా కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఈజీ మెథడ్లో ఉండేది మంత్సే. ఎందుకంటే ఇయర్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు మనకి పాయింట్స్లోకి వచ్చేయచ్చు. ఇప్పుడు చూడండి 5 మంత్స్ని ఇయర్స్లో ఎలా కన్వర్ట్ చేస్తాం? 5/12గా రాయాలి. 5/12 అనేది మనకి క్యాన్సిలేషన్కి బాగోదు, మిశ్రమ భిన్నాలు వస్తాయి. మిశ్రమ భిన్నాలు మనకు పనికిరావు కదా, సో అందుకే వాడకూడదు అనమాట. అంటే అంత 10 and 5/12 అని రాయాలి. ఇలాంటి ఫ్రాక్షన్స్ అనేవి మనకి పనికిరావు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేవి. సో అలా కాకుండా చేసుకోవాలంటే మంత్స్లో కన్వర్ట్ చేయడం అనేది బెటర్, ఎందుకంటే ప్యూర్గా న్యూమరికల్ వాల్యూలో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం శారీరక వయస్సును కన్వర్ట్ చేద్దాం.
ఈ శారీరక వయస్సు కన్వర్షన్లో ఏమి ఇచ్చున్నాడు మనకి 10 years 5 months అన్నారు కదా. 10 yearsని ఏ విధంగా మార్చవచ్చు? 10 years అంటే 10 into 12 అంటే ఒక ఇయర్కి 12 months కదా, అలాగే 10 yearsకి 10 into 12 months ప్లస్ 5 monthsని ఏ విధంగా మార్చవచ్చు? 5 monthsగా రాయొచ్చు. టోటల్గా ఎంత వస్తుంది? 120 ప్లస్ 5 ఈక్వల్ టు 125 months. ఇదేంటిది? మనకి ఇచ్చిన శారీరక వయస్సు. మనకి ఇచ్చిన శారీరక వయస్సు అనేది 125 monthsగా అంటే 125 నెలలుగా మార్చబడింది. ఇప్పుడు మనం మానసిక వయస్సు నుంచి శారీరక వయస్సు నుంచి ఇప్పుడు మానసిక వయస్సు తర్వాత ఇచ్చిన విలువ నుంచి కడదాం. ఎలా కడతాం? మానసిక వయస్సుకి ఏమని ఇచ్చున్నాడు చూద్దామా? 12 years 6 months అని ఇచ్చున్నారు. దీన్ని ఎలా మార్చవచ్చు చూడండి. 12 yearsని ఎలా మార్చవచ్చును? 12 yearsని మనం మార్చాలి అనుకుంటే 12 years into 12 months ప్లస్ 6 months ఈక్వల్ టు ఎలా వస్తుంది? 144 12 12 144 కదా, ప్లస్ 6 ఈక్వల్ టు 150 months. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మనకి ఓవరాల్గా శారీరక వయస్సు అనేది 125 నెలలు వచ్చింది, 125 months. మానసిక వయస్సు అనేది 150 నెలలు వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు. ఏంటి? ఐక్యూ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. సో మనకి మెంటల్ ఏజ్ ఎంత వచ్చింది? 150 months. సో ఇక్కడ మెంటల్ ఏజ్లో 150 అని రాసుకోవాలి. 150 బై శారీరక వయస్సు క్రోనలాజికల్ ఏజ్ ఎంత వచ్చింది? 125 ఇంటూ 100. ఎలా క్యాన్సిలేషన్ చేస్తాం? 25 5 25 6 5 1 5 20 ఈక్వల్ టు 120. సో మనకు వచ్చిన ఐక్యూ ఎంత? 120. సో ఈ విధంగా ఒకే సమ్లో అంటే ఒకే సమస్యలో అటు శారీరక వయస్సు మానసిక వయస్సుల్ని ఇటువైపు ఇయర్స్లో ప్లస్ మంత్స్లో కలిపించినప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా మంత్స్లోనికి అన్ని మంత్స్లో కన్వర్ట్ చేసుకొని మనం ఐక్యూని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక ఈజీ ప్రాబ్లం. ఇచ్చినప్పుడు భయపడకుండా సాల్వ్ చేయడానికి ప్రయత్నించి మార్కుని గెయిన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మోడల్లోనికి వెళ్దాం. సో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూడండి. 10 ఏళ్ల రాజు తనకు నిర్వహించిన ప్రజ్ఞా పరీక్షలో తన వయస్సుకు సంబంధించిన పూర్తి ప్రశ్నలు సాధించాడు. 11 సంవత్సరాల వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు 3 సాధించాడు. 12 సంవత్సరాల వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు 3 సాధించాడు. అయినా ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఐక్యూ ఎంత అని అడుగుతున్నారు. రాజు ప్రజ్ఞాలబ్ధి ఎంత అనే క్వశ్చన్ అడిగారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఒకసారి చదువుతాను చూడండి. ఒక రాజు అనే అబ్బాయి తన ఏజ్ 10 years. సో తనకు ఐక్యూ టెస్ట్ కండక్ట్ చేస్తే తన ఏజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేశాడు. 11 years వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్లో 3 మాత్రమే సాల్వ్ చేశాడు. 12 years వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్లో ఇంకొక 3 questions సాల్వ్ చేశాడు. సో ఇలా సాల్వ్ చేస్తే రాజు తాలూకా ఐక్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో దీని గురించి మనం చూడాలంటే ఇది ఒక మోడల్ అండి. ఇప్పుడు తన వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అన్నీ సాధించాడు అన్నాం కదా. తన వయస్సుకు సంబంధించిన పూర్తి స్థాయిలో సాధిస్తే ముందుగా దానికి తన వయస్సుకు సంబంధించిన పూర్తిగా ఇచ్చేయాలి వయస్సుని. అంటే మనం ఇప్పుడు మానసిక వయస్సుని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, మానసిక వయస్సుని మనం లెక్కించాలి. మానసిక వయస్సుని లెక్కించాల్సినప్పుడు ముందు అతని వయస్సు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలకు ఇచ్చిన మొత్తం ప్రశ్నలు సాధించాడు కాబట్టి దీనికి సంబంధించిన మానసిక వయస్సు 10 సంవత్సరాలు 10 yearsగా రాసుకోవాలి. రెండవది చూడండి, 11 సంవత్సరాల వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు 3 సాధించాడు అన్నాం కదా. ఇప్పుడు 10 years ఏజ్కి సంబంధించిన క్వశ్చన్లకు సంబంధించిన మానసిక వయస్సు ఎంత వస్తుంది? కేవలం 3 ప్రశ్నలే సాధించాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారో తెలుసా? ప్రతి ప్రశ్నకి 2 months ఇవ్వాలి. అంటే ఎవ్రీ క్వశ్చన్కి 2 months ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాడు? 3 questions. ఒక క్వశ్చన్కి 2 months చొప్పున మొత్తం ఎన్ని అవుతాయి? 6 months వస్తుంది. అంటే 11 years వాళ్ళు సాల్వ్ చేసే ఐక్యూ టెస్ట్ పేపర్ తాలూకా క్వశ్చన్లో అందులోని క్వశ్చన్స్లో 3 సాల్వ్ చేసినందుకు ఆయనకి 6 months మెంటల్ ఏజ్ని మనం ఇవ్వాలి. తర్వాత ఏంటి? 12 years వాళ్ళకి సంబంధించి మరో 3 సాల్వ్ చేశాడు అన్నారు. ఇందులో కూడా ఒకదానికి 2 నెలలనే ఇచ్చుకోవాలి. 2 months ఇచ్చుకుంటే 3 2 6. టోటల్గా ఎంత అవుతుంది? ఇక్కడ 10 years అంటే ఎన్ని మంత్స్? 120 months అవుతాయి. అంతే కదా. 10 into 12 అనేది 120 months అవుతాయి కదా. సో ఓవరాల్గా ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు 120 months ప్లస్ 6 months ప్లస్ 6 months ఈక్వల్ టు 132 months అయింది. సో
ఈ 132 monthsలో ఇతనిది మానసిక వయస్సు. ఇప్పుడు అర్థమైంది కదా, తన వయస్సు లెక్కలు తన వయస్సులో ఇచ్చిన క్వశ్చన్స్ పూర్తిగా సాల్వ్ చేస్తే తన వయస్సునే ఆ సంవత్సరానికి సంబంధించి 10 years అనేవి ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని రాసుకోవాలి. ఆ తర్వాత హయ్యర్ లెవెల్కి వెళ్ళారనుకోండి, 11 years వయసు సాల్వ్ చేశారనుకోండి, అప్పుడెంత అవుతుంది? ఖచ్చితంగా అందులో సాల్వ్ చేసిన ప్రతి క్వశ్చన్కి కూడా మనం 2 months ఇచ్చుకోవాలి. ఈ 2 months ఇచ్చుకుంటే ఎన్ని వస్తుందో అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 11 yearsకి క్వశ్చన్స్కి సంబంధించింది, 12 yearsకి సంబంధించిన క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా యాడ్ చేసుకుంటే మనకి 132 అనేది వచ్చింది. సో ఈ 132 వచ్చింది కదా, ఇది మానసిక వయస్సు. ఇప్పుడు మనకి ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఏంటి? ఐక్యూకి మెంటల్ ఏజ్ బై క్రానలాజికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ ఎంత? 132 months వచ్చింది. క్రానలాజికల్ ఏజ్ ఎంత? 10 years కదా, 10 years ఇంటూ 12 months అంటే 120 months వచ్చింది ఇంటూ 100. దీన్ని సాల్వ్ చేస్తే 12 1 12 11 11 10 110. సో ఈ కేసులో రాజు తాలూకు ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 110 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మనం ఉన్న వయస్సు కంటే, శారీరక వయస్సు కంటే ఎక్కువ స్థాయిలో అంటే ఎక్కువ వయసులో ఉన్న ప్రశ్నలు సాల్వ్ చేసామనుకోండి, అందులో సాల్వ్ చేసిన ఎవ్రీ క్వశ్చన్కి, ప్రతి క్వశ్చన్కి కూడా 2 months మనం తీసుకోవాలి. అలా 2 months తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని మొత్తంగా యాడ్ చేసుకొని దాన్ని మెంటల్ ఏజ్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇది ఒక మోడల్ అండి. ఈ మోడల్లో క్వశ్చన్ చూడండి. 10 సంవత్సరాల రాజు తనకు నిర్వహించిన ప్రజ్ఞా పరీక్షలో కేవలం 8 సంవత్సరాల వయస్సు వారు సాధించగలిగిన ప్రశ్నలు మాత్రమే సాధించాడు. అయినా రాజు ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇక్కడ ఏం చేస్తాము చూడండి. 10 సంవత్సరాల రాజు అంటే శారీరక వయస్సు అంటే క్రానలాజికల్ ఏజ్ ఎంత? 10 years ముందుగానే వచ్చింది. ఓకేనా? తర్వాత అతను ఏ ఇయర్లో ఉన్న క్వశ్చన్స్ని పూర్తిగా సాల్వ్ చేశాడు? 8 years. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి తనకి ఐక్యూ టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు, ప్రజ్ఞాలబ్ధి పరీక్ష అక్కడ మనం నిర్వహిస్తున్నప్పుడు ఏ వయస్సులో ఉన్న క్వశ్చన్స్ని పూర్తిగా, అంటే ఏ వయస్సులో ఉండడం అంటే ఒకటో ఏజ్ ఉందండి, 1 year ఉందండి, 1 year వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, సెకండ్ ఇయర్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, థర్డ్ ఇయర్ వాళ్ళకి, ఇలాగా ఒక్కొక్క ఇయర్కి కొన్ని క్వశ్చన్స్ అని వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. అందులో ఒక ఇయర్కి సంబంధించిన క్వశ్చన్స్ని పూర్తిగా సాల్వ్ చేశారనుకోండి, ఎవరైతే ప్రజ్ఞ పరీక్షను తీసుకుంటున్నారో వాళ్ళు ఒక ఇయర్కి సంబంధించిన పరీక్షను పూర్తిగా సాల్వ్ చేశారనుకోండి, వాళ్ళ మానసిక వయసు అదే అవుతుంది. ఈ ఐక్యూ టెస్టుల్లో ఏ వయస్సుకు సంబంధించిన పరీక్షలోని ప్రశ్నలను పూర్తిగా సాల్వ్ చేస్తారో, ఏ వయస్సుకు సంబంధించిన క్వశ్చన్స్ని 100% సాల్వ్ చేస్తారో అదే వాళ్ళ మానసిక వయస్సు. ఇప్పుడు చూడండి, అదే వాళ్ళ మానసిక వయస్సు. పూర్తిగా సాల్వ్ చేసిన తర్వాత అంతకు పైన చేశారనుకోండి, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇంతకు ముందు లెక్కలో ఏం చెప్పాం? 10 సంవత్సరాల ఉన్న వయసులో పూర్తిగా సాల్వ్ చేశారు, అది. దాని తర్వాత 11 సంవత్సరాల్లో క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి అవి కలుపుకోవాలి. అలా కాకుండా ఇక్కడ చూడండి, 10 సంవత్సరాల వయసున్న రాజు కేవలం 8 సంవత్సరాల్లో ఉన్నది మాత్రమే చేశాడు. అంటే 9 yearsలోనివి చేయలేదు, 10 yearsలోనివి చేయలేదు, కేవలం 8 సంవత్సరాల వరకు ఉన్న పరీక్షల్లో పూర్తి స్థాయిలో చేశాడు. దాని అర్థం ఏంటి? అతని మానసిక వయస్సు 8 సంవత్సరాల వద్దే ఆగిపోయింది అని అర్థం. సో ఇలాంటి కేసులో ఏం జరుగుతుంది? మానసిక వయస్సు ఎంత? 8 సంవత్సరాలు. శారీరక వయస్సు ఎంత? 10 సంవత్సరాలు. అంటే మెంటల్ ఏజ్ 8 years, క్రానలాజికల్ ఏజ్ 10 years ఇంటూ 100 చేసామనుకోండి, అప్పుడు 10 1 10 10 ఈక్వల్ టు 80. అంటే ప్రజ్ఞాలబ్ధి అనేది 100 కంటే తక్కువగా ఉంటుంది. అయిందా? అంటే ఎప్పుడైతే మీ వయస్సు కంటే తక్కువగా మీరు పెర్ఫామ్ చేస్తారో మీ ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉన్నట్టు, అంటే ప్రజ్ఞాలబ్ధి 100 కన్నా ఉంటుంది అనేది నిరూపణ అవుతుంది. ఓకేనా? ఇదొక క్వశ్చన్. అంటే ఏంటి? ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉండేదని చెప్పే మోడల్ ఇది. ఓకేనా? ఐక్యూ ఇది స్థిరంగా ఉంటుంది. దీన్నే ఏమంటారో తెలుసా? ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం. ఓకేనా? ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అని దీన్ని పిలుచుకుంటారు. దీన్నే ఇంగ్లీష్లో అయితే కన్సిస్టెన్సీ ఆఫ్ ఐక్యూ అని పిలుస్తారు. అంటే ప్రజ్ఞాలబ్ధి అనేది ఒకసారి, అంటే మీరు ఒక 10 years ఏజ్లో ఉండేటప్పుడు మీ ఐక్యూని క్యాలిక్యులేట్ చేశారనుకోండి, మీ జీవితాంతం అదే ఐక్యూ ఉంటుంది. అంటే ప్రజ్ఞాలబ్ధి అంటే మీరు ఐక్యూ మీకు 120 అని చెప్పారండి టెస్ట్ చేసి 10 years ఏజ్ ఉండేటప్పుడు,
ఆ తర్వాత మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, ఎంత ఎక్సర్సైజ్ చేయండి చదువుకు సంబంధించి, మీ ఐక్యూ మారదు. అంటే వాళ్ళు నిజంగా అంటే మంచి టూల్స్ను వాడి ఖచ్చితంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీ ఐక్యూ అనేది ఖచ్చితంగా ఇంకా మారదు. అంటే దీని అర్థం ఐక్యూ తలకు ప్రాపర్టీ ఏంటి? ప్రజ్ఞాలబ్ధి అనేది ఒకసారి ఎంత కొలిచామో జీవితాంతం అదే ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధిని యాప్టిట్యూడ్స్ ఉంటాయి చూడండి, సహజ సామర్థ్యాలను, క్రియేటివిటీ ఉంటుంది చూడండి, వీటిని మనం పెంచుకోవచ్చు. అలా పెంచుకునే విధంగా మనం ప్రజ్ఞాలబ్ధిని పెంచుకోలేము. ప్రజ్ఞాలబ్ధి క్యాలిక్యులేట్ ఇది దైవదత్తం, అంటే దేవుడు ఇచ్చింది, ఇంకంతే. మనకు ప్రజ్ఞాలబ్ధి 120 ఇచ్చారంటే 120, 150 ఇచ్చారంటే 150, అంతే. అంతకు మించి మనం ఏమి చేయలేము. ప్రజ్ఞాలబ్ధి ఒకసారి నిజంగా సరైన పద్ధతిలో కొలిస్తే, మెజర్ చేస్తే ఎంత వచ్చిందో అదే స్థిరం, అది ఎప్పటికీ మారదు. మీరు 10 yearsలో చూసినప్పుడు ఎంత ఉంది, మీరు బాగా చదువుకొని వెళ్ళి IAS క్రాక్ చేసి, లేదా ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో సీట్ కొట్టి ఒలింపియాడ్కి వెళ్ళి అప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఈ ప్రజ్ఞాలబ్ధి ఎంత ముందు సూచించిందో అంతే ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ యూ హ్యావ్ బీన్ టెస్టెడ్ విత్ కరెక్ట్ మెథడ్స్. సరైన మెథడ్స్లో మీరు క్యాలిక్యులేట్ చేయబడితే మీ ప్రజ్ఞ అనేది మరి ఇంకా మారదు. సో దాన్ని యూజ్ చేసుకొని మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ అనేది కాన్స్టెంట్, K అంటే కాన్స్టెంట్ అని చెప్పారనుకోండి, దీన్నే ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటారు. అంటే 10 సంవత్సరాల వయసులో మీకు 15 సంవత్సరాల మానసిక వయసు ఉందనుకోండి, అర్థమైందా? అలాంటప్పుడు ఇది కాన్స్టెంట్ అన్నాము. ఇప్పుడేంటి, మీకు 20 సంవత్సరాలు వచ్చింది, 20 సంవత్సరాల వయసు వచ్చింది. 20 సంవత్సరాలు, 20 కాదు, ఒక 12 తీసుకున్నాం, ఒక 12 సంవత్సరాల వయసు వచ్చింది. 12 సంవత్సరాల వయస్సులో కూడా ఏముంటుంది, ప్రజ్ఞాలబ్ధి అనేది స్థిరం అనుకున్నాం, K. ఇందులో మనకి ప్రజ్ఞాలబ్ధి ఎంత వస్తుంది, 15 సంవత్సరాలు బై 10 సంవత్సరాలు ఇంటూ 100 లెక్కేసామనుకోండి, 150 వస్తుంది. సో ఇక్కడ కూడా K విలువ 150 ఉంటుంది. సో K విలువ 150 ఉంటే మనకు ఆల్రెడీ శారీరక వయస్సు 12 సంవత్సరాలు ఇస్తే మానసిక వయస్సు ఎంత అని ఒక సమ్ ఇస్తారండి. ఇదే ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం పైన ఉన్న సమ్స్. అంటే ఇక్కడ 150కే ఇక్కడ సమానంగా రావాలి. సమానంగా రావాలంటే ఏం చేయాలి చూడండి, ఇక్కడ కూడా x/12 × 100 = 150 అని రాసుకోవాలి. దీన్ని క్రాస్ చేస్తే ఏమొస్తుంది, 0 0, x = చూడండి పైకి వెళ్దాం, x = 15 × 12/10 అంటే ఎంత వస్తుంది, x = 180/10 = 18 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాల వయసులో మీ మానసిక వయస్సు అనేది 18 సంవత్సరాలుగా ఉంటుంది అని మనం కాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇదే ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వంపై మనకిచ్చే సమ్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి. ఏం చేస్తాడు, ఒక స్థాయిలో అంటే మీరు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ మానసిక వయస్సు శారీరక వయస్సు ఇచ్చేస్తారు. ఒక 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ మానసిక వయస్సు శారీరక వయస్సు ఎంత ఉంటుంది అని అడుగుతారండి. ఇదే ప్రజ్ఞాలబ్ధిపై వచ్చి ఇది ప్రజ్ఞాలబ్ధి అలా ఎందుకు ఉంటుందంటే, మీరు 10 years ఉండేటప్పుడు మీకు 15 years అనేది మానసిక వయసుగా ఉందండి. అంటే 10 years అప్పుడే మీరు 15 years తాలూకా బ్రెయిన్తో పనిచేస్తున్నారు. మరి మీరు 12 yearsకి వెళ్ళినప్పుడు ఈ 2 yearsలో శారీరకంగా ఎటువంటి మార్పులు జరిగినాయో మానసికంగా కూడా అటువంటి మార్పులే జరిగి మీ ప్రజ్ఞ కూడా దాంతో పాటుగా ఇక్కడ ప్రజ్ఞ పెరిగిపోదు, ఆ ప్రజ్ఞ ప్రాసెస్ అవ్వడం పెరుగుతుంది, ప్రజ్ఞ వికసించడం పెరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, అప్పుడు మీరు ఇక్కడ 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు 17 సంవత్సరాల్లో ఉండే సమస్యలను ఏ విధంగా అయితే సాధించగలిగారో 12 సంవత్సరాల్లో ఉన్నప్పుడు 18 సంవత్సరాల్లో ఉండే సమస్యలను సాధించగలిగే స్థాయికి మీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది అనమాట. మీ ఐక్యూ నెంబర్ పెరగదు, కానీ అది ప్రవర్తించే తీరు వికసిస్తుంది అనమాట, డెవలప్ అవుతుంది. సో అందువల్ల ప్రజ్ఞాలబ్ధి అనేది ఎప్పుడూ స్థిరత్వంగా ఉంటుంది. ఆ స్థిరత్వంగా ఉండే క్వశ్చన్లు 1, 2 చూద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం చూడండి. ఈ ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం ద్వారానే 10 సంవత్సరాల రాజు మానసిక వయస్సు 12 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత అతని మానసిక వయస్సు ఎంత, ఓకేనా. 10 సంవత్సరాలు అంటే శారీరక వయస్సు ఫస్ట్ ఇచ్చేస్తున్నాడు 10 సంవత్సరాలని, మానసిక వయస్సు 12 సంవత్సరాలు ఇచ్చున్నారు. సో ఇది స్థిరం. అంటే ప్రజ్ఞాలబ్ధి ఎంత వస్తుంది, 100 చేస్తే 120 వస్తుంది. సో ఇతని ప్రజ్ఞాలబ్ధి మనకు తెలిసిపోయింది. ఇది జీవితాంతం మారదు కదా, సో ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం వాడుకోవాలి. ఎలా వాడుతాము చూడండి, 5 సంవత్సరాల తర్వాత అతని మానసిక వయస్సు, ఇప్పుడు ఇతని ఏజ్ ఎంత, శారీరక వయస్సు 10 సంవత్సరాలు,
5 సంవత్సరాల తర్వాత అంటే +5 years అయిన తర్వాత అతని ఏజ్ ఎంత ఉంటుంది? 15 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ 15 సంవత్సరాలని వయస్సు ఉండేటప్పుడు అతని మానసిక వయసు ఎంతో కనుక్కోవాలనుకోండి. మానసిక వయసు మనకు తెలియదుగా, మానసిక వయస్సుని MA అనుకుందాం. మానసిక వయస్సు మెంటల్ ఏజ్ బై అతని ఇప్పుడు శారీరక వయస్సు ఎంత? 5 సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి 15 సంవత్సరాలు ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత రావాలి? ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం మారదు అన్నాం కాబట్టి ఇంతకు ముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండాలి, 120 వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసామనుకోండి, చూడండి 0 0 మెంటల్ ఏజ్ ఈక్వల్ టు ఈ 15 ఇటువైపు తెచ్చుకోండి, 12 × 15/10. ఇది చేస్తే ఎంత వస్తుంది? 180/10 వస్తుంది, అంటే 18 years. ఇది ఒక సమ్ అనమాట. సో 10 సంవత్సరాల వయసులో అతని మానసిక వయసు 12గా ఉంటే 15 సంవత్సరాల వయసులో అతని మానసిక వయసు 18గా ఉంటుంది. అంటే 10 సంవత్సరాల వయసులో 12 సంవత్సరాల మానసిక వయసుగా ఎలా బిహేవ్ చేశారో అలాగే 15 సంవత్సరాల వయసులో అతని మెంటల్ ఎబిలిటీస్ అనేవి మానసిక సామర్థ్యాలు అనేవి 18 సంవత్సరాలుగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక మోడల్ సమ్ అన్నమాట. సో ఈ విధంగా ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన సమ్స్ అనేవి బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి అడుగుతున్నారండి. అంటే మనం 10th క్లాస్ లోపు ఈవెన్ 8th క్లాస్ లోపు సాల్వ్ చేసిన బేసిక్ సమ్స్ని ప్రజ్ఞాలబ్ధి రూపంలో అడగడం జరుగుతున్నారు. సింపుల్గా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 ఈక్వల్ టు IQ అని తెలియాలి. రెండవ విషయం ఏంటంటే మానసిక వయస్సుని ఏ విధంగా లెక్కించాలి అంటే ఒక వ్యక్తి తన వయస్సుకు సంబంధించిన పూర్తి ప్రశ్నలు సాల్వ్ చేస్తే అతని వయస్సు మానసిక వయస్సు శారీరక వయస్సు సమానం అలా ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా తన వయస్సు ప్రశ్నలు పూర్తిగా సాల్వ్ చేయడమే కాకుండా తనకంటే ఎక్కువ వయసులో ఉన్న ప్రశ్నలు కూడా సాల్వ్ చేశాడు అనుకోండి, అప్పుడు ఎక్కువ వయసులో సాల్వ్ చేసిన ప్రతి క్వశ్చన్కి కూడా 2 months ఎక్స్ట్రాగా మనం ఇవ్వాలి. అలా వాటిని కలుపుకొని మానసిక వయస్సుని నిర్ణయించడం అది ఇంకొక గుర్తుంచుకోవాల్సిన అంశం. తర్వాత ఏంటి? ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అనేది అంటే మనం 1వ సంవత్సరంలో కాలిక్యులేట్ చేసినా 18వ సంవత్సరంలో కాలిక్యులేట్ చేసినా 10వ సంవత్సరంలో కాలిక్యులేట్ చేసినా ప్రజ్ఞ అనేది మారదు. ప్రజ్ఞ విలువ 1వ సంవత్సరంలో ఎంత ఉందో 18వ సంవత్సరంలో కూడా అంతే ఉంటుంది. సో ఈ ప్రజ్ఞ విలువ మారినప్పుడు దానిపైన ఇచ్చే సమ్స్ ఏంటి? మొదటగా ఇచ్చిన విలువలతో ప్రజ్ఞను కట్టేస్తాం, ప్రజ్ఞాలబ్ధి. ఆ ప్రజ్ఞాలబ్ధిని వాడుకొని మళ్ళీ ఇగోండి ఇక్కడ చేసినట్లుగా రెండవ దీనిలో వాడుకొని మళ్ళీ కాలిక్యులేట్ చేసుకుంటాం. ఆ విధంగా మానసిక వయస్సుని లెక్కించడం, ప్రజ్ఞాలబ్ధిని లెక్కించడం ఈ రెండూ కూడా వెరీ సింపుల్ క్వశ్చన్స్ కానీ కేవలం ఇందులో ఇబ్బంది పడుతున్నామే, కష్టమైన సమ్ అంటే లెక్కలు అనేసరికి భయపడే మనస్తత్వం ఉంటుంది కదా, సమ్స్ అనేసరికి మ్యాథమెటిక్స్ అనేసరికి భయపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు వర్కింగ్ సమ్స్ రూపంలో ఉంటాయి కాబట్టి చేయడానికి భయపడతారు. కానీ ఇలాంటి సమ్స్ చేయడానికి భయపడొద్దు. మనం యాప్ రూపంలో అందిస్తున్న క్వశ్చన్స్లో ఎలాంటి మోడల్స్ అయితే అంటే ప్రజ్ఞాలబ్ధిలో ఎలాంటి మోడల్స్ అయితే ఇంతవరకు కవర్ చేశాడో ఆ ప్రతి సమ్ను కూడా యాప్ రూపంలో అన్నీ వివరించడం జరిగింది. ప్రతి సమ్ డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సో వీలైనంత వరకు ఆ క్లాసులు చూడడానికి ట్రై చేయండి. ప్రజ్ఞాలబ్ధిపై సమ్ వస్తే మాత్రం ఈ మోడల్స్ నుంచి వస్తాయి. ఏ విధంగా కూడాను మార్కులు కోల్పోవద్దు. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. మంచి మార్క్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా 140 అబవ్ తెచ్చుకోవాలని, ఆ విజయంలో మై వే టు డిఎస్సి కూడా మీకు హెల్ప్ అయినట్లయితే ఇంకా ఆనందిస్తాము. సో అందరూ చక్కగా చదువుకోండి. ASN సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.